జై టిఆర్ఎస్, జై జై కవితక్క. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రక్షణ సేన నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోని జిల్లా ముఖ్యులతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అబ్జర్వర్ గా సలసాని విష్ణుమూర్తి గారు, అనితా చౌదరి గారు, మోహన్ నాయక్ గారు, నవీన్ గోకరే గారు ఇలా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం మా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అక్క గట్టు కరుణ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఒకటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఖమ్మం జిల్లా ప్రజానీకానికి కవితక్క మాటగా తెలియజేసేది ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఆదినాయకురాలైనటువంటి కవితక్క ఒక ప్రకటన చేసి ఉన్నారు. జెండా పండుగ టిఆర్ఎస్ గద్దెలు ఎక్కడికక్కడ మండలాల్లో, డివిజన్లో, జిల్లాల్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో వాడన టిఆర్ఎస్ పార్టీ గద్దెలు ఏర్పాటు చేసుకోవాలా, జెండాలు ఎగరేసుకునేటటువంటిది ఒక పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన జెండాల ఆవిష్కరణ ఒక పండగ వాతావరణంలో జరగాల. మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లా కేంద్రాల్లో ఒక పండగ వాతావరణాన్ని కల్పించి ప్రజల్ని మమేకం చేయాలనేటటువంటిది కవితక్క గారి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కవితక్క గారు పార్టీ ప్రకటించిన రోజు పంచజన్యాలని చెప్పి ఉన్నారు. ఒకటి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతును రాజును చేయటము, రైతు సంక్షేమాన్ని కోరటము, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో సామాజిక తెలంగాణ ఇవాళ పంచజన్యంతో కవితక్క బయలుదేరుతా ఉంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు ఈ రాష్ట్రంలో కవితక్కే రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటటువంటి ఆలోచన ప్రజలు చేస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కవితక్క ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సబండ వర్గాలని రాజ్యాధికారం వైపు తీసుకుపోయేటటువంటి ప్రయత్నంగా, సబండ వర్గాల శ్రేయస్సు కోరేటటువంటి విధంగా కవితక్క తీసుకోబోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పని ఆహ్వానిస్తూ ఈనాడు ఈ జిల్లాలో మొట్టమొదట టిఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా వ్యక్తపరుస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి ఇలా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు మనది, యువతరాంది, మహిళా శక్తిది అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై జై కవితక్క. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, జిల్లా వ్యాప్తిగా జెండా పండుగ అనేది కవితక్క గారి నినాదం. ఆ జెండా పండుగను తీసుకొని ప్రతి మండలంలో ఒక జెండా ఎగరవేయాలి. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక జెండా కంపల్సరీ ఉండాలి. మండలంలో, గ్రామ స్థాయిలో కూడా మా బూత్ లెవెల్ కమిటీలు వేసుకోవడానికి ఈ జెండా పండుగ ద్వారా మేము ప్రజలలోకి వెళ్తున్నాము. అలాగే ప్రజల సమస్యలు కూడా తీసుకొని ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ సమస్యల మీద కూడా మేము పోరాడడానికి ఈ జెండా పండుగ ద్వారా ప్రజలకు మేము టిఆర్ఎస్ పార్టీ ద్వారా మొదటిసారిగా మీటింగ్ పెట్టుకొని ఈరోజు మీడియా మిత్రులను కలవడం జరిగింది. స్టేట్ నుంచి కూడా మాకు అబ్జర్వర్లను ఇచ్చారు, ఇన్ఛార్జీలను ఇచ్చారు. వాళ్ళు విష్ణుమూర్తి గారు, సలసాని విష్ణుమూర్తి గారు, అనితా చౌదరి, కిషన్ నాయక్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి ఆ జెండా పండుగని పండగ రూపేణ, అంటే మన ఇంట్లో పండగ ఎలా జరుగుతుందో జెండా పండుగ కూడా అలా చేసుకోవాలని మా కుటుంబ సభ్యులంగా, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, దాంట్లో ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి అందరం కలిసి ఈ పండుగను జరుపుకోవాలని ప్రతి నియోజకవర్గంలోనూ అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు కంపల్సరీ హాజరవుతారు. స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని ఒక ప్రోగ్రామ్ మాత్రం కవితక్క అటెండ్ అవుతారు. ఆ ప్రోగ్రాంలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయి, భారీ ఎత్తున ఆ రోజు ప్రోగ్రాం జరుగుతుంది. మీడియా మిత్రులకు కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఆ డేట్ ఒకటి ఫిక్స్ చేసిన తర్వాత మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్.